10 ఏళ్ల ప్రస్థానంలో వీఆర్కే డేటు వైద్య రంగంలో అనేక సంచలనాలు సృష్టించింది. ఒకప్పుడు జీవనశైలి వ్యాధులతో బిగిన్ అయ్యి ఈ రోజున ప్రపంచం అసాధ్యం, అసలు ఇది ఇంపాసిబుల్ అని చెప్పే అనేక క్రానిక్ లేదా ఆటోఇమ్యూన్ డిసీజులకి అత్యంత సులువుగా పరిష్కారం ఇస్తుంది. కొన్ని ఫలితాలు అయితే డాక్టర్ మిత్రులు కాకుండా నేను కూడా నివ్వెరపోయేంత స్థాయిలో ఆ ఫలితాలు రావటం, ఆ వచ్చిన ఫలితాలు ప్రపంచం మొత్తం వైద్య రంగాన్ని సమూలంగా పెకలించి వెనక్కి తిప్పి కొత్త వ్యవస్థను సృష్టించే స్థాయిలో ఉండటం. ఈ ఫలితాల గురించి తెలుసుకున్న డాక్టర్లు, సీనియర్లు, తలపండిన వాళ్ళు చాలా సంతోషించారు. సరే, ఈ వ్యవస్థలో తగ్గిసాకపోయినా దీనికి పరిష్కారం లేదనుకున్నట్టుగా వాళ్ళ పరిష్కారం దొరికిందని చాలామంది పాజిటివ్గా ఉంటే, ఒక వర్గంలో మాత్రం ముఖ్యంగా ఓ పని పాట ప్రాక్టీస్లని కొంతమంది చవటలో దీన్ని పర్సనల్గా తీసుకున్నారు. అంటే అసలే ముఖ్య మూలికి వచ్చే ప్రాక్టీస్కి ఈ రామకృష్ణ అనేవాడు వల్ల థ్రెట్ అయిందని. ముఖ్యంగా కిడ్నీ సంబంధించి వీడియో రిలీజ్ అయిన తర్వాత, టైప్ 1 కానీ ఇతర క్రానిక్ డిసీజ్ రిలీజ్ అయిన తర్వాత ఈ వేళల్లో అబద్ధతాపం పెరిగిపోయింది. వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి వీఆర్కేని ఎలా తొక్కుదామా అని ఎప్పటి నుంచో చాలా స్కెచ్లు వేస్తున్నారు, దేనికైనా రెడీ అనే రకం ఉన్నారు. కానీ వీఆర్కే సబ్జెక్ట్ ఎదురుగా దమ్ము లేని ఈ చవట్లో సబ్జెక్టు సమాధానం చెప్పలేక అడ్డదవలు ఎత్తుకున్నారు. ఈ టైంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్, అంటే డాక్టర్లకు ఇంటర్గా జరిగే ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు కొంతమంది ప్యానల్లో వాళ్ళు మేనిఫెస్టోల్లో వీఆర్కేని తొక్కుతామని మేనిఫెస్టోలో పెట్టారు. ఏంట్రా వీఆర్కేని తొక్కడం ఏంటి అసలు? ఏంటి మీ పని ఏంటి, మీరేంటి అంటే అంత భయపడిపోయారా? అంత తడిసిపోతున్నాయా? వీఆర్కేని తొక్కడం ఏంటి అంటే వీఆర్కే డైటు మీ మూలాలన్నీ పీకవతల పరిస్థితి మీరు భయపడుతున్నారా? ఏ వ్యవస్థ ఉంటుంది, ఎవరి అవసరం వాళ్ళకు ఉంటుంది. నేను ఇక్కడ ఈ వీడియోలో కానీ ఏ వీడియోలో ఉద్దేశించి మాట్లాడినా నా మీద వ్యక్తిగత అటాక్ చేస్తున్న ముఠా గురించి చెప్తాను. అట్లాగే టోటల్ అలోపతిలో నా ఫైట్ ఎప్పుడూ కూడా ఒక జబ్బు వస్తే చచ్చే వరకు మందులు ఇచ్చి, ఆ చచ్చే వరకు మందులు ఇవ్వటం కారణంగా వేరే కొత్త రోగాలు వచ్చి వాటికి మళ్ళీ చచ్చే వరకు ఇచ్చి ఇలా మనుషుల జీవితాన్ని నాశనం చేసి ఛిద్రం చేస్తున్న ఒక నీచమైన మందుల వ్యవస్థ. అది కూడా అమెరికాలోకి వచ్చిన మందుల ముఠా మీద మాత్రమే నా పోరాటం, వ్యక్తుల మీద కాదు. అలాగే సమాజంలో నేను బలంగా దేవుళ్ళని, నిజమైన సైన్స్ అని నమ్మే ఎమర్జెన్సీ మెడిసిన్స్ కానీ, లేకపోతే ల్యాబులు కానీ, స్కాన్లు కానీ, సర్జరీలు కానీ, వీటిల్లో అలోపతిని కొట్టింది లేదు. 1 నుంచి 1000 స్థానాల వరకు దాందే. కేవలం ఈ మందుల మఠ మాత్రమే నా డిస్క్లైమర్. ఇక్కడ ఏంటంటే వీఆర్కేని తొక్కుతామంటే ఎలక్షన్లో గెలుస్తాం, పాపులర్ అంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ బియ్యం ఇస్తాం, ఈ ఉచితంగా ఇస్తాం అంటారు కదా. అలా వీఆర్కేని తొక్కుతామంటే డాక్టర్లు ఎగబడతారని అలా పీత బొర్రకు వచ్చిన ఆలోచన. సరే, పెడితే పెట్టారు, బాగానే ఉంది. అది కూడా గౌరవంగానే ఉంది, ఇబ్బంది లేదు. నా వాల్యూ వాళ్ళకి అలా అర్థమైంది. వీళ్ళలో ఒక ప్రబుద్ధుడు, విజయవాడలోనే ఒక ప్రబుద్ధుడు ఉన్నాడు. గతంలో నన్ను అంకుల్ అంట, చిన్నాడు వయసులో నాకంటే బాగా, అంకుల్ మీద హాస్పిటల్ బాగుందంటే చూస్తానంటే, పాత హాస్పిటల్ రమ్మన్న 1 సంవత్సరాల క్రితం వచ్చాడు. చూసి నా దగ్గర చాలామంది ఫుల్గా ఉంటారు పేషెంట్స్, నేను అంతా ఓపెన్గా చూస్తాను. ఎలా ఉంటుంది సెటప్, ఇంతమంది ముందు కూర్చొని చూస్తాను. అతను కూడా నా పక్కన చాలామంది డాక్టర్లు కూర్చొని ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఇతను కూడా అలాగే చూశాడు. ఆ రోజు చాలా అద్భుతం సార్, మిరకల్ సార్ అని చెప్పి షాక్ అయ్యి ఆ పబ్లిక్ ఎదురుకుండా, ఏముంది నా చేతిలో ఫైల్ ఉంటుంది, రికార్డులు తీసి చూడవచ్చు, మనుషులు ఉంటారు, వేరే వాళ్ళకి ఎందుకుంటే చూశాడు, ఆశ్చర్యపోయాడు, అద్భుతం అన్నాడు, బాగానే ఉంది. మధ్యలో సడన్గా ఈ ఎలక్షన్ వచ్చేటప్పటికి పోటీ చేద్దాం అనుకున్నాడు. ఎలక్షన్లో పోటీ చేద్దాం అంటే ఈ బొక్కా పకిరిగాని చూడటానికి ఎవడు లేడు. ఈ స్థాయి ఏంటంటే అసలు నాకు కనీసం కూడా రావనుకున్న ఓట్లు నాకు ఇన్ని నోట్లు వచ్చినాయని అతనే చెప్పుకున్నాడు. అంటే అది బొక్కా పకిరిగాడి నా స్థాయి అంటే అతనికే తెలుసు. మరి రాత్రి పబ్లిసిటీ వచ్చేసి అకస్మాత్తుగా సెలబ్రేట్ అవటం అంటే ఎలా? మీకు గుర్తుంది కదా, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే ఇంకెవరినో సెలబ్రిటీలు కనుక ఫ్యామిలీలతో వ్యక్తిగతంగా బూతులు తిడితే రాత్రి సెలబ్రేట్ అయిపోతారు. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వర్గం ఒకటి అకస్మాత్తుగా పుట్టుకొస్తుంది. వీళ్ళ టాలెంట్ అంటే ఏం లేదు, ఒక సెలబ్రిటీని తెలుసుకుని వాళ్ళ మీద బూతులు, అబ్యూజ్ లాంగ్వేజ్, అసభ్యంగా మాట్లాడగలగటమే ఈ దౌర్భాగ్యాలకు వచ్చే సెలబ్రిటీ స్టేటస్. సో వీడు అదే మార్గం ఎంచుకుని నా మీద ఒక వీడియో చేశాడు. 2 రకాలు చూసుకున్నాడు. ఒకటి, ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ అనామకుడు నుంచి ఉంటే ఇట్స్ డిపాజిట్ రాదని తెలుసు. డిపాజిట్ రాదని తెలిసినప్పుడు పబ్లిక్లో తెలవాలంటే ఏం చేయాలి? డాక్టర్లు కొంతమంది తెలిసి వీళ్ళకి వీఆర్కే మా కోపం ఉంటుంది కాబట్టి వీఆర్కేని తీవ్రంగా మిగిలిన వాళ్ళతో పోటీ పడతా, అంటే ఇప్పుడు వీళ్ళు పోటీ పడతా, నువ్వు ఎక్కువ తిట్టావు వీఆర్కే, నేను ఎక్కువ తిట్టాను వీఆర్కే అనుకోవాలి. అలా వీఆర్కేని బాగా తిట్టేవాడికి ఎక్కువ తిట్టినాడు ఓట్లేండి అనే ఎజెండా పెట్టుకుని ఎంత దిగజారిపోయారా మీరంతా. ఒక వీడియో చేశాడు. సభ్య సమాజం తలదించుకుని ఒక అశుద్ధం తినేవాడు కూడా చి అనుకునే ఒక నీచమైన లాంగ్వేజ్ ఈ పనిలేని పల్మాంజిస్ట్ గాడు అందులో వాడాడు. దాంట్లో ఏంటంటే వాడు పెట్టిన హెడ్డింగు, ఒక వీడియో చూడాలంటే ముందు అట్రాక్టివ్ హెడ్డింగ్ ఉండాలి. హెడ్డింగ్ ఉంటాక వీడు పెట్టింది తోక ముడిచిన వీఆర్కే ఛాలెంజ్కి యాక్సెప్ట్ కాదు. ఇది పెట్టాడు, దీన్ని నేను సమాధానం ఇచ్చాను ఆల్రెడీ. రెండో పార్టీ ఏంటంటే వీఆర్కే కీచక పరం ఏంటో గళ్ళు బైర్లు గమ్మే నిజాలంట. నీకు చాలా కమ్మినీరా బైర్లు, నీకు బైర్లు చాలా కమ్మినాయి, నీ బైర్లు గమ్మే నువ్వు చేయగలిగావు. వీడేంటంటే ఒక ఇల్యూషన్లో ఉంటాడు.
ప్రతిదీ ఊహించేసేస్తూ ఉంటాడు, అంత పక్కన కూర్చొని చూసినట్టు. వీడు ఇందులో కీచకుడు అన్నాడు. అరే బెత్తరగా, అరే సన్నాసి, అరే పనికిమాలాడా, కీచకుడు అంటే తెలుసంట్రా, వీఆర్కి కీచక పరగం ఏంట్రా అంటే ఈ లోఫర్గాడి ఉద్దేశం ఏంటంటే కీచకుడు ఇప్పుడు వీఆర్కే అనేవాడు అది ఇది మంచినో, వీఆర్కే ఛాలెంజ్ అన్న కొత్త కాదు, వీఆర్కే వేల ఛాలెంజ్లు చేశాడు, ఇవన్నీ కాదు, వీఆర్కే ఇంకోటన్నా అవి కొత్త కాదు. కీచకుడు అనగానే ఏదో అమ్మాయిని గిల్లాడు, ఒక సెలబ్రిటీ ఒక అమ్మాయిని గిల్లాడు లేదా అమ్మాయిని తోవాడు అనే మాట వినిపించుకుంటే అందరూ ఏదోన్నా లేకపోయినా ఎవడో పల్లెనాడు జీవితంలో టీవీ చూడడానికి చూస్తాడు. ఇది వాడు ఆ చిల్లర టెక్నిక్ వేశాడు. ఆ చిల్లర టెక్నిక్ ఎప్పుడు పనిచేస్తుంది, కానీ అది వాల్యూ తెస్తున్న వేరే విషయం. ఆ చిల్లర టెక్నిక్ పనిచేసి వీడి ముఖానికి 1000 మంది చూస్తే దిక్కులేని వీడి సన్నాసికి వీఆర్కే ముష్టితో మిలియన్ల మంది దాన్ని చూడటం జరిగింది. ఎందుకంటే అది బయట హెడ్డింగ్ కారణం. హెడ్డింగ్ ఏంటో తెలుసుకుందామని. అరే కీచకుడు అంటే పదం ఒక్కొక్క దానికి వద్దాంరా అంటే నేను ఈ గొట్టంగాడి కోసం నేను చెప్పట్లేదు. ఇలాంటి కొన్ని కుక్కలు ఉన్నాయి, కుక్కల మూట అంతా కలిపి చెప్తున్నాను, ఊర కుక్కల మూట. అరే కీచకుడు అంటే అర్థం తెలుసురా నీకు? కీచకుడు అంటే నీకు తెలుసురా, అమ్మాయిల్ని పాడు చేసేవాడు, అమ్మాయిల్ని బలవంతంగా అనుభవించేవాడు అని మీనింగ్ రా కీచకుడు అంటే. నా మీద నా క్యారెక్టర్ ఏంటిరా, ఏం తెలుసురా నీకు? ఏ అమ్మాయితో నా మీద కంప్లైంట్ ఇచ్చి ఏ అమ్మాయిని అతను ప్రవర్తించాను రా? ఎక్కడున్నారు ఎవిడెన్స్లు? ఎక్కడ ఉన్నారా? పెట్టేవారు ఎవిడెన్స్? ఓ బట్ట కాల్చి మొఖాన్ని పడేసావు తుడుచుకోమని. ఏదిరా కీచకుడు అంటే అర్థం తెలుసురా? నీ తెలియకపోతే మిమ్మల్ని అడగరా, ఇంట్లో నీ భార్యను అడగరా కీచకుడు అంటే ఏంటి చెబుతుంది? అరే పనిగమాలాడా, ఏం తిని పెరిగావరా? అన్నం తిని పెరిగావా, అశుద్ధం తిని పెరిగావరా? అడ్డగాడిదా? కీచకుడు ఏంట్రా? కోట్ల మంది అభిమానించే ఒక పర్సన్, మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండి కోట్ల మందికి రీచ్ అయిన రెస్పెక్టబుల్ పర్సన్ని, ఇంతమంది అభిమానులు ఉండి ఇన్ని వ్యవస్థలు ఢీ కొడతా ఇన్ని చేసిన ఒక పర్సన్ని నువ్వు వాడిపోయింట. నీ వయసు ఎంతరా? నీ వయసు ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? నీ వయసు ఏంటి? విజయవాడ డాక్టర్ మిత్రులు ఫోన్ చేశారు, రామకృష్ణ గారు వాళ్ళ ఆఫర్గాడు మిమ్మల్ని వాడు వీడు అంటాం మాకేం ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న గురించి మాట్లాడేటప్పుడే వాళ్ళ నాన్న ఏదో ఆస్తి ఇవ్వలేదంట, అలం కొడుకు ఈలం కొడుకు అని పేరెంట్స్ని తిడతాడు, మిమ్మల్ని అంటే పెద్ద విషయం కదండి, మిమ్మల్ని వాడు చాలా తక్కువ అన్నాడు, తండ్రి గురించి అలా మాట్లాడతాడు, ఎవరి దగ్గర అలాగ మాట్లాడతాడు అన్నారు. అందులో నిజమంటే నాకు తెలియదు. చాలామంది చెప్పారు ఇదే విషయాన్ని, 10 మంది చెప్పారు. వాడి భాష ఎంత? అరే ఏంట్రా మనిద్దరం చదువుకున్నాం కలిపి చిన్నప్పుడే ఉన్నా, నీ వయసు ఏంటి నా వయసు ఏంటి? నిన్నెప్పుడు నేను అరేవురే అన్నానా? నేను ఊరే అంటే నువ్వు ఊరే అనొచ్చురా, నేను ఎవరిని అరేవురే అని మాట్లాడలేదే. చూపించరా నా వీడియోలు ఎక్కడన్నా చూపించు, ఇప్పుడు నేను అనాలి. ఎందుకంటే ఊరకొక్కనే నువ్వు మాట్లాడిన తర్వాత రాకుండా ఉండదు. కీచకుడని మాట్లాడావు, దానికి సంజాషి నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కల్కి భగవానాళ్ళ ఆశ్రమంతో ఇంటూ కలికి వాళ్ళు అంటే నేను ఇద్దరం కలిపి టైఅప్ అయ్యామంట. కలికి నేను టైప్ అవుతాడు పెచ్చనాయాల. కలికి ఒక ఆధ్యాత్మికం బ్యాచ్, అదంతా నాది ఒక హెల్త్ బ్యాచ్. అసలు నేను నాస్తికుడిని, దేవుడు నమిసావనం, ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. కలికి నాతో కలిపితే నేనేం చేసుకుంటాను? కలికిని నేను సపోజ్ కలికితో టైప్ అయ్యాను రా, ఏంట్రా నాకు ఉపయోగం? కలికి ఏమన్నా వచ్చి అందరికీ సందేశం ఇచ్చి ఆయన ఏమన్నా నాకు ఆయన తెలియదులే ఇచ్చేమన్నా ఇదిగో వీరమాచరణ డైట్ చేయండి ఇదే ముక్తికి మార్గం చెబుతాడు గాడిదే. అలాగే నా డైట్ చేసిన వాళ్ళకి వచ్చి మీరు చేయండి కలికి భగవాన్ దీక్ష తీసుకోండి మీ క్యాన్సర్ పోతే కిడ్నీలు పోతే చెబుతాను రా అడ్డగాడిదే. ఆయనతో టైప్ అవడం నాకే వస్తారు గాడిదే పనికి మళ్ళాడా బుర్ర తక్కువ ఎదవా. కలికిదన్నావు బాగానే ఉంది, అక్కడతో ఆగేవా? అమ్మాయిలు న్యూడ్ అమ్మాయిలు అన్నావు, న్యూడ్ అమ్మాయిలకి నాకేంట్రా సంబంధం? అడ్డగాడిదా న్యూడ్ అమ్మాయిలు ఏంట్రా? అలాగే డ్రగ్స్ ఏంట్రా? మందు కొట్టి మాట్లాడుతున్నావురా బుర్ర తక్కువ ఎదవా. డ్రగ్స్ ఏంట్రా? డ్రగ్స్కి అమ్మాయిలు ఏంట్రా? డ్రగ్స్ ఏంట్రా? 1000 ఎకరాల సామ్రాజ్యమా? ఎక్కడరా 1000 ఎకరాలు హైదరాబాద్ సేవారులో? అరే చెప్పరా రారా వెళ్దాం, తెచ్చుకోరా 1000 ఎకరాలు నీకే రాసేస్తాను అడ్డగాడిదే. ఇంకేంటారు నువ్వు అంది? హాట్ స్విమ్మింగ్ పూలా? నా జన్మలో చూడలేదురా నేను దాన్ని, పనికిమాలాడా. హాట్ స్విమ్మింగ్ పూల్ ఏంట్రా? నన్ను హాట్ స్విమ్మింగ్ పూల్ కూడా దింపేశావు. ఓ పని చేయరా, కేబీఆర్ పార్క్ కూడా ఇప్పించరా నాకు, చార్మినార్ కూడా ఇప్పించు, అడేదో వ్యాపారం పెట్టుకుంటా, తాజ్మహల్ కూడా నా పేరు రాంచరా పనికిమాలాడా. నీ ఇష్టం వచ్చి నోటుకు వచ్చింది అంట కడతారా నాకు, నా ఏంట్రా? సరేలే నీకు అది చట్టపరంగా నీ మీద ఉండే ఉంటాయి, అది వేరే విషయం. కలికి ప్రజలకు అర్థం కావడానికి అవుతున్నా. ఈ అశుద్ధ భక్షకుడు నోటికి ఏదొస్తే అది అవుతాడు, వీడి బేసిస్ అవసరం. అలాగే ఒక కాంప్లెక్స్లో 3 రకాల ఫ్లాట్లు ఉంటాయి, 3 బెడ్రూము, 4 బెడ్రూము, 5 బెడ్రూమ్. 4 బెడ్రూమ్ ఫ్లాట్లో నేను అద్దెకుంటా, నాకు తెలిసిన వాళ్ళదంటే నేను అద్దెకుంటా. అరే అద్దెకుంటా కూడా దోపిడీనేనంటరా. ఈ గాడిద నిక్కర్లు వేసుకున్న రోజుల్లో నా దగ్గర 100 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. సౌత్ ఇండియా మొత్తం మీద నాకు 2000 క్లయింట్స్ ఉండేవాళ్ళు. వన్ ఆఫ్ ది సౌత్ ఇండియాస్ టాప్ బిజినెస్ నా సెక్టార్లో నేను ఆ పొజిషన్కి వెళ్ళండి. ఆ రోజుల్లోనే వీడు నిక్కర్లు వేసుకోకముందే నేను ఇన్కమ్ ట్యాక్స్లు సేల్స్ ట్యాక్స్లు కట్టినండి. అలాంటి నేను ఒక ఇంటూ అద్దెకు కూడా ఉండలేనంటారా, నేను అది కూడా దోపిడీనంటారా. అలాగే కారు, ఇంత పొజిషన్లో ఉండి నేను ఇన్నేళ్ళ నుంచి ఇన్ని వ్యాపారాల్లో ఉండి ఇట్ట వచ్చి నేను ఒక కారుని ఉన్న కారు అమ్మేసి 6 ఏళ్ళో 7 ఏళ్ళో వాయిదా పెట్టుకుని ఒక కారు కొనుక్కోలేనంటారా నేను, పనికిమాలాడా. అంటే కార్లు కొనుక్కుంటే దొంగల, ఇళ్ళు అద్దెకుంటే దొంగల, నేనుండే కాంప్లెక్స్ సగం డాక్టర్లేరా. అంటే నీ ఉద్దేశం ఏంటి? వైద్యంలో ఆరోగ్య రంగంలో ఉండేవాడు ఇల్లు కారు కొంటే పనికిమాలాడు దౌర్భాగ్యుడు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తే నడ్డి పెద్దానండి మీరు అర్థం. మీకు
ఇక్కడ కూర్చోవా నీచవా నా మీద అనుకున్నారు. ఈ పనికిమాలాడు మన థ్యాంక్స్ గ్రీటింగ్ కూడా పెట్టాడు. ఈ పనికిమాలాడు నాకు అసలు డిపాజిటే రాదనుకున్న టైపులో ఏదో నేను విన్నాను, చూడలేదు. ఈ పనికిమాల గాడిది నేను చూడను. కానీ నువ్వు మొన్న ఏదో థ్యాంక్స్ నోట్ పెట్టావు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది వేస్తారని. వీఆర్కే ముష్టి రాది, వీఆర్కే నీకు వేసిన ముష్టి. డాక్టర్లో తెలిసి తెలియక అళ్ళు మంచోళ్ళే, తెలియదు నా గురించి తెలిసిందనుకో నా ఫ్యాన్స్ అయిపోతారు. ఒక ఇంటూ అద్దెకుంటు అంటే అద్దెకుంటూ నేరం అంటే ఇల్లు కొన్నాడు రా. మరి నా దాంట్లో ఒక సగం డాక్టర్లే ఉన్నాయి అంటే వీళ్ళంతా దుర్మార్గులు, దుష్టులు, నీచుల. రోజుకి సింగిల్ డిజిట్ని చూసే గతిలేని, ఇద్దరు ముగ్గురు చూసే దిక్కులేని ముష్టి ప్రాక్టీస్ ఉంటే నీకే సొంత హాస్పిటల్ కడతాయని గంతులు రంకెలేస్తున్నావే నువ్వు. రోజుకు 200 మంది భారతదేశ చరిత్రలో నువ్వు చెప్తున్నావు 150 నుంచి 200 మంది అని. ఇంతమంది చూసినాడిని పోని ఒక మనిషికి 1000 రూపాయలు ఫీజు తీసుకుంటే నేను ఎంత సంపాదించాలరా? ఇన్నేళ్లలో ఎంత సంపాదించాలరా చెప్పు? ఎన్ని కోట్లు సంపాదించాలి నేను? ఏదిరా మరి సొంత ఇల్లు లేకుండా అద్దెంటే ఎందుకున్నాను రా? వాయిదాల్లో పెట్టుకొని తీసుకున్నా, ఏది తీసుకున్నా? కారు అమ్మేసుకుని కారు కొనుక్కునే స్టేజ్లో ఎందుకున్నాను? వాయిదాలు 5 ఏళ్ళు 7 ఏళ్ళు పెట్టుకుని. అలాగే వీడు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎవరో క్యాన్సర్ పేషెంట్ వస్తే నాకు తగ్గలేదని. అరే పచ్చాబద్ధం, నువ్వు పెట్టిన ఆడియో రికార్డులో అది రుజువు చేశా. ఎవడో ఆంకాలజిస్టు ఒక సర్జరీని వెళ్ళాడు, అతను నా దగ్గర ఒక పేద అతను సర్జరీ ఫెయిల్ అయ్యి అలాంటి నడవలేని స్టేజ్లో నా దగ్గరికి వస్తే 9 నెలలు డైట్ చేసి రికవర్ చేశా. అయితే అది సర్జరీ ఫెయిల్యూర్ కారణంగా సర్జరీ చేసుకుని డే 1 నుంచి చెప్తున్నా. అతను అప్పుడు డబ్బులు సమకూర్చుకెళ్తే నా మూలంలో సర్జరీ అయిందంట గాడిదే. నా మూలం అయిందంట ఏంట్రా? దమ్ముంటే తీసురా. అలానే ఆయన ఎవడో సర్జరీ చేశాడు అన్నాడు కదా, ఆడెవడో చెప్ప ఆ పావలాగా ఇన్ఫర్మేషన్ ఆడు చెప్ప, నువ్వు అది ఎగేసుకొచ్చి నన్ను బూతులు తిట్ట. ఆయన తీసుకొచ్చి నేను సర్జరీ చేసి తగ్గిస్తాను ఆడి దమ్ముంటే నుంచోబెట్టి చెప్పించు. సర్జరీ చేసి నేను తగ్గిస్తా అని నీ పక్కన కూర్చొని క్లెయిమ్ చేయను, నేను డైట్ చేయడం మానేసి వెళ్ళిపోతా. నీ పక్కన కూర్చుని సర్జరీ చేసి క్యాన్సర్ తగ్గిస్తా, కీమో ఇస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది, రేడియేషన్ ఇస్తే క్యాన్సర్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది, అల్లోపతి ట్రీట్మెంట్ తగ్గుతుంది అని నువ్వు పక్కన కూర్చొని స్టేట్మెంట్ ఇప్పించు. ఎందుకు తీసుకున్నావు మరి డబ్బులు? నీకు తగ్గదని తెలిసినప్పుడు ఎందుకు తీసుకున్నా అంటే నన్ను అడిగా ఒకటి అన్న, నేను ఆళ్ళంటలా ఏదో నిలదెత్తన్నావుగా. నిజానికి అతను 9 నెలలు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇంకోటి చెప్పావే అతనికి 35,000 బిల్లు చూపించి ఎంత బిల్లు దారుణ అని. అరే పరిగమాల చవట, ఆ సజ్జన బోళ్ళు దోచుకున్నాడు రా డబ్బులు ఫ్రీగా చేయాల్సిన చోట. 5,000 6,000 తీసుకోవాల్సిన చోట ఆ దుర్మార్గుడు 10 రెట్లు తీసుకున్నాడు ఎక్కువ, పేదాడని కూడా లేకుండా. నేనేం చేశాను తెలుసా? ఆ నెంబర్ అంతగా ఫోన్ చేయండి, అతను బిల్లు అన్నాడే, బిల్లు డబ్బులు కట్టిన ఎవడో చూపిస్తావు నువ్వు? చూపించు. అరే దమ్ముంటే చూపించాను నా దగ్గర, అతని దగ్గర బిల్లు కట్టిన డేట్లు తీసుకుని. నువ్వు ఇచ్చిన 35,000లో 95% నేను స్పాన్సర్ చేశాను రా. నువ్వు బయట పెట్టావే అదే బిల్లుకే నీ బహిరంగ సవాలు ఇస్తున్నా. మేము స్పాన్సర్ చేశాం. అదిరా మా క్యారెక్టర్ అంటే, అది వీఆర్కే అంటే. నువ్వు చెప్పినాడు ఉన్నాడే దోచుకున్నాడు రా ఒక పేదాడిని సాయంగా పెట్టి. ఆ అదే సర్జరీ కాస్ట్ని అంతకంటే 10 రెట్లు తక్కువ నేను చేయించేవాడిని. అలాంటి దోపిడీ దొంగ పెట్టిన పోస్ట్ చూసి నువ్వు నన్ను విమర్శిస్తావా? వాడి వీడని నిలబెడతావా? దమ్ముందా ఒక నెంబర్ తీసుకో, ఆ దోపిడీ దొంగ ఏదో పోస్ట్ పెడితే అది పుచ్చుకొస్తావా? సవాలు ఇస్తున్నారా? నా దగ్గర వచ్చిన తగ్గిందో పెరిగిందో, లేదా నా దగ్గర వచ్చిన గడ్డ వచ్చిందో దమ్ముంటే నుంచోబెడతావా ప్రెస్ మీద? ప్రెస్ మీట్ డేట్లో తీసుకో, అది కూడా అన్నిటితో పాటు అది కూడా పెట్టు. ఇప్పుడు నా దగ్గర డైట్ ఎప్పుడు కూడా నెల మించి ఎవరికి ఇవ్వను. అతను బాగాలేదనుకో, పెరిగిందనుకో, నా దగ్గరికి వెళ్తాడు. పనికిమాలోడా అల్లోపతి ఫెయిల్ అయ్యి నా దగ్గరికి వచ్చినాడు, నా దగ్గర ఫెయిల్ అయితే ఇంకోసారికి వెళ్తాడుగా. నేనే బోల్డ్ మందితో చెప్పి సర్జరీలు చేస్తాను నా మిత్రులతో. సర్జరీలు కీమోలు అవసరం చోటు నేనే చేస్తా, క్యాన్సర్ తగ్గుద్దని కాదు, అతని ఇబ్బంది తగ్గుతుందని. అల్లోపతి ఎవడరా కాదండి, అల్లోపతిలో సర్జరీలు ఇవన్నీ నేను సపోర్ట్ చేస్తా. సర్జరీలు కీమోలతో క్యాన్సర్ తగ్గుతుంటే నువ్వు పెట్టుకో చెవులో పూలు, ప్రజలకు పెట్టద్దు. నువ్వు వచ్చి రోజుకు 1,00,000 తీసుకునే వ్యవస్థ నీ పక్కన పెట్టుకుని, రోజుకు 1,00,000 తీసుకుని శవాన్ని ఇంటికి పంపించే వ్యవస్థలు నీ దగ్గర ఉంచుకుని, జబ్బులు పెంచి పంపించి తగ్గించలేని వ్యవస్థలు నీ పక్కన పెట్టుకుని వీఆర్కేకి నెలకు 30,000 అయిందంటావా? సిగ్గుందా నీకేమన్నా అసలు? అలాగే ముందు నీ వ్యవస్థలో టీబీ వచ్చి సంవత్సరానికి 4,50,000 మంది చచ్చిపోతున్నారు పల్మనరీ టీబీతో. నువ్వు మొదలు బోల్డ్ ఉన్నాయి. ఏం పీకుతుని ఇండియాలో ఇంతమంది చచ్చిపోతుంటే కరోనా కంటే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. ఇప్పటికే 4,50,000 మంది చచ్చిపోతున్నారు. రోజుకు 1,500 మంది చచ్చిపోతున్నారు. గవర్నమెంట్ లెక్కలు చెబుతున్నా, వెరిఫై చేసుకో. సిగ్గులేదు ఈ విభాగాలు ఉండి. ఎట్టకు పని లేదు కదా, మిగిలిన అంటే పేషెంట్లు చూస్తూ ఉంటారు. నీకు ఎట్టకు పని పాటలేదు కదా, కూర్చుని దాని మీద రీసెర్చ్ చేయి, నలుగురు పనికొచ్చే పని చేయి. 9 నెలలు అతను నా దగ్గరికి వచ్చాడంటే ప్రతి నెల ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడి 10 మందితో కూడా చెప్పి, సార్ చచ్చిపోయే స్టేజ్లో నన్ను ఈ స్టేజ్లో వాళ్ళు ఇలా వచ్చారంటే వీఆర్కే గారు అని చెప్పి సంతోషంగా వచ్చాడు. నా పర్మిషన్ తీసుకెళ్ళాడు సర్జరీకి. పెచ్చోడా, నేను ఎప్పటి నుంచి అవుతున్నా సర్జరీలు మీరు చేసిన కంపే మీరే సరి చేయండి అని పంపించారు. ఇప్పుడు ఒక ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ అని వెళ్ళింది, లేదా మల్టిపుల్ క్యాన్సర్స్ అని సర్జరీ చేశారు, కీమోలు కొట్టారు, ఇమ్యూనోథెరపీలు ఇచ్చారు, టార్గెట్ థెరపీలు ఇచ్చారు, మీ ట్రీట్మెంట్లు చేశారు, 15 లక్షలు 20 లక్షలు బిల్లు వేశారు. ఓపిక హ్యాపీ, తగ్గితే హ్యాపీ. 15 లక్షలు తీసుకుని 20 లక్షలు తీసుకుని పర్లా. 4 నెలల్లోనో 3 నెలల్లోనో
బ్రెయిన్కి, లంగ్కి, లివర్కి, కిడ్నీకి, లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అని కేసు వస్తే మీ దగ్గరికి వెళ్ళారు. మీరు మళ్ళీ అదే పాట పాడుతున్నారు. ఇంతకుముందు స్టామినాతో ఉన్న వాళ్ళకి ఏమేమైతే కొట్టి 15 లక్షలు 20 లక్షలు వైద్యం చేశారో మళ్ళీ 10 లక్షలు 15 లక్షలు తెచ్చుకో అదే వైద్యం చేస్తూ ఉంటున్నారు. ఒకసారి ఫెయిల్ అయిన వైద్యం ఎలా పనిచేస్తుందని నమ్మలేక వీఆర్కే గురించి తెలుసుకుని వీఆర్కే దగ్గరికి వచ్చారనుకో, అంటే తగ్గదని నువ్వు కన్ఫర్మ్ చేశాను అంటున్నావు. నువ్వు కన్ఫర్మ్ చేసావు కదరా, నువ్వే కదరా తాళ్ళు తగ్గపోవడం కారణం. నీ దగ్గరే తగ్గేది నోరు నుంచి నా దగ్గర ఎందుకు చవట. ఒకసారి బుర్రకోక ఆలోచించరా. నా దగ్గర పరిష్కారం ఉందని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్లో మాట్లాడి సెషన్స్ ఇచ్చా. విదేశాల్లో కొన్ని బిల్డింగ్ బ్లాక్స్కే క్యాన్సర్ హాస్పిటల్ బిల్డింగ్ బ్లాక్స్కి నా పేరు పెట్టారు. నా సైన్స్ సబ్జెక్ట్ అంతా ఓపెన్గా చెప్పా క్యాన్సర్ ఎట్ట అవుతుంది ఏదని. నా దగ్గర ఏ సీక్రెట్ లేదు. నా సబ్జెక్ట్ విని నచ్చినాక నమ్మి వచ్చారు. వచ్చినాక కూడా మళ్ళా సవాల్. ఇన్నేళ్లలో నా డైట్ చేసి నాకు 6 నెలలు కనుక డైట్ ఫినిష్ చేస్తే 2 ఆర్గాన్స్ స్ప్రెడ్ అనేది ఇంతవరకు నేను చూడాల. డైట్ చేసేవాడిని బట్టి ఉంటుంది. చేసేవాడు బాగా చేస్తే తొందర తగ్గుతుంది, బాగా చేయకపోతే ఎక్కువ టైం పడుతుంది. ఇది నాకైనా మీకైనా ప్రపంచం ఎవరికైనా వర్తిస్తుంది. ఇంటి దగ్గర చేసే ప్రోగ్రామ్ ఇది. ఆడ తగ్గదన్నా నేను వదిలేయట్లేదుగా. మళ్ళీ వైద్యం పెడితే ఇంకో 10 లక్షలు 5 లక్షలు చెప్తున్నావు బిల్లు. ఒక్కో ఇంజక్షన్ 4 లక్షలు అవుతుంది అన్నావుగా. అంటే వాళ్ళంతా నీచులు నికృష్టుల వాళ్ళు కూడా అలా అనేవాళ్ళంతా. అంటే తగ్గదని తెలిసి నాకు నువ్వెందుకు లక్షలు వసూలు చేస్తున్నావు? ఇప్పుడు నువ్వేమంటున్నావు? నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. అక్కడికి వెళ్తే 10 లక్షలు పుచ్చుకోవాలి. కానీ వీఆర్కే దగ్గరికి వస్తే నువ్వు చెప్పినట్టు నెలకు 40,000 అవుతుంది అనుకో. పోనీ ఒక 5 నెలలు 6 నెలలు అవుతుంది అనుకో. చాలా ఫలితాలు నెల 2 నెలలే పెడుతున్నా. అంటే నెల 2 నెలల్లోనే చాలా పనులు అయిపోతున్నాయిగా. మేజర్ పనులన్నీ అయిపోతున్నాయి. వాళ్ళు మార్కర్స్ అన్ని నార్మల్ అయిపోతున్నాయి వీఆర్కే డేట్తో. సరే 6 నెలలు చేశారనుకో, ఒక 2,50,000 అయిందనుకో 6 నెలల ప్రకారం. నీకు చూసుకుంటే 6 నెలలు 20 లక్షలు 15 లక్షలు అవుతుందిగా. అయినా పోతాడని నువ్వు ముందే చెబుతున్నావుగా. నీ దగ్గర 20 లక్షలు అవుతుంది కదా. అంటే నెలకు ఒక 4 లక్షలు అవుతుంది అనుకున్నా. కానీ నా దగ్గర 40,000 పట్టుకెళ్తే 3,60,000 మిగులుతాయి ఎందుకంటే జేబులో. ఇప్పుడు వీఆర్కే డేట్లో షుగర్ ఉంది, తిప్పి కొడితే 5,000 అవుతుంది మొత్తం కలిసి నెలకి. పైగా రోజువారీ తిని ఇడ్లీలు, దోశలు, గారెలు, బూరెలు, చపాతీలు, పాలు, పళ్ళు ఏమి లేవుగా. ఆ డబ్బులను కలిసి వచ్చినాయిగా. నేను మందులు మాటకొప్ప రోజు పెంటకోలు పారేస్తాగా. నీదేమో వద్ది. ఇప్పుడు చేయించుకుంటావు, నెలకు 10,000 అవుద్ది. 6 నెలల తర్వాత 15,000 అవుతుంది. సంవత్సరం పోయినాక 20,000 అవుతుంది. ఆ తర్వాత కళ్ళలో కిడ్నీలు పోతే నువ్వు ఇచ్చిన మందులు మొదలష్టం మందుల కారణంగా మళ్ళీ దాకా 30-40 లక్షలు అవుద్ది. ఆ తర్వాత డయాలసిస్కి నీ పోటీ దగ్గర కూర్చొని జీవితాంతం చేయించుకుంటాడు. పెళ్ళం పిల్లలు మనవాళ్ళు తెలిసిన ఆస్తులని నీకు రాసిపోతాడు. ఆడు సచ్చేదాకా నీ చుట్టూ తిరుగుతాడు కదా. నా దగ్గర మోటార్ రోజు పెంటకోల పారే తగ్గితే శామ్ షేర్ సైన్స్ తగ్గిచ్చే సైన్స్ ఆడి ఇంటి దగ్గరే చేసి తగ్గుతారు. నన్ను కలవాల్సిన అవసరం లేదు షుగర్ బీపీలకి. నువ్వు దొంగసాటుగా గ్రూప్లో చేరావుగా. ఆ గ్రూప్లో అడుగు, డైట్ చాట్ పెట్టమని పెడతారు. నీకు ఫ్రీగా గైడెన్స్ ఇస్తారు. ఎవరు డబ్బులు పెడతారు? లక్షల మిలియన్ల మంది అసలు నా డైట్ చేసి బెనిఫిట్ పొందిన వాళ్ళలో 0.001% కూడా నా జీవితంలో నన్ను చూడలేవడన్నా ఇంటి దగ్గర చేసి తగ్గారు. చేసిన వాళ్ళలో నేను చూసేది ఎంత, రోజుకో 150-200 మందిని. ఆఫ్టర్ ఆల్ డైరెక్ట్ చూసేది. ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మంది చేస్తారా. ఒక మీటింగ్ పెట్టారంటే 25,000 మంది వచ్చారంటే, ఒక బేకాన్ చదివినాడికి 8 గంటల మీటింగ్ గంటకు వచ్చారంటే అందులో సగం మంది తగ్గొచ్చారు. ప్రపంచంలో నాకు ప్యారల్గా ఒక హెల్త్ మీటింగ్ చెబితే 8 గంటలు కదలకుండా 1000 మందిని కూర్చోబెట్టి ఒక్కడి పేరు చెప్పరా. నీ బతుకు ఒక్కడి పేరు చెప్పు. సైన్స్ ఎట్టాగు చెప్పలేము మనం, తగ్గించి వచ్చేది ఎట్టాగు లేదు. వాళ్ళు ఎవరిలో కూర్చోబెట్టి నీ దగ్గర కూర్చోబెట్టమంటావు ఛాలెంజ్ అని. ఎవడరా నువ్వు? నువ్వేనా ఎండోక్రాలజిస్ట్? నువ్వేమన్నా సర్టిఫికెట్లు ఇచ్చి అథారిటీనా? నీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఇప్పుడు ఒక ఆయన 10,000 మోకాళ్ళు మార్చారంటాడు. నా దగ్గరకు చూపించి అప్పుడే నేను నమ్ముతానంటే తీసుకొస్తాడు ఆయన. నువ్వేదో ట్రీట్మెంట్ చేశాను, కరోనా తొక్క తోలన్నావు, 1000 మంది చేశాను అన్నావు వేరే హాస్పిటల్లో ఉండి. నేను ఆ 1000 మంది తీసుకురా అంటాను దమ్ముంటానని. నువ్వు తెస్తావా? ఒక్కడు కూడా రాడు. ఒక్కడొస్తే నువ్వు ఈగలు ఎందుకు దొరుకుంటారు పని పాట లేకుండా? ఆ ఈగలు దొరకలే కదా, ఆదాయం లేదు, అద్దె కట్టడానికి ఉంటుందని నేను ఈసీ పని చెప్పగానే ఎల్లో మిషన్ తీసుకొచ్చావు లక్షలు ఖర్చు పెట్టి. నీకు దానికి ఏంటి సంబంధం? ఓ పల్మాలజిస్ట్ ఈఎఫ్ మిషన్ పెట్టండి భారతదేశంలో అక్కడ చూపించు. తీసుకునే లైసెన్స్ పల్మాలజీ, పెట్టేదేమో గుండె జబ్బులకు సంబంధించిన ఈఎఫ్ఎల్ కరెక్షన్. మరి కార్డియాలజిస్టే పెట్టాడు ఎవరు ఉందంటూ అది బెటర్. ఇది జాల్లా, ఇక్కడ సంపాదన జాల్లా. మళ్ళీ ఆయుర్వేదం తీసుకొచ్చావు. నువ్వు వచ్చంట ఉద్ధరిస్తావు. ఆయుర్వేదం మంచిదే, అద్భుతమైందే. నువ్వు దాన్ని తీసుకొచ్చావు. నీకేమో నాలెడ్జ్ ఉందని ఆయుర్వేదం ప్రమోట్ చేస్తున్నావు. దానికోసం ఒకటి పెట్టావు, అమరవేద అంటే ఒకటి పెట్టావు. వేరే డాక్టర్ ముసుకేసుకుంటుంది రా. చెప్పు నువ్వు చెబుతావుగా ఆయుర్వేదం గొప్పది, ఆయుర్వేదం ఇదని. సిగ్గు అనేది ఇట్టంటోడు. ఏనండి ఓట్లేసిన వాళ్ళంతా ఇట్లాంటి ఈ పనికిమాలను వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారంటే అలోపతి వాళ్ళని. ఇంట్లో ఇలా పల్మాలజిస్ట్ అయ్యండి గుండె జబ్బుల కోసం ఈఎఫ్ మిషన్ పెట్టుకోవడం బతకడానికి ఆయుర్వేదం ప్రోడక్ట్లు అమ్ముతూ ఉంటాడు బిల్లులు లేకుండా. నాకు క్యాష్ ఇస్తేనే దీన్ని నేను బిల్లులు ఇవ్వనని చెప్తాడు. కౌంటర్లో లేబుల్ లేని లేబుల్ ఉన్న అన్ని కలిపి అమ్ముతూ ఉంటాడు. లైసెన్స్ ఏమో అలోపతి లైసెన్స్ ఉంటుంది. ఈరోజు మీ అలోపతిని వదిలేస్తాడు. సిగ్గుపడండి ఓట్లేసిన వాళ్ళంతా. కనుక్కోండి. నన్ను తిట్టేది మీరంతా సంతోషపడతారు అమాయకులారా. ఒకప్పుడు కరోనా టైంలో ప్రాణాలు తెగించి పల్మాలజీ పనిచేస్తుంటే సాటి పల్మాలజిస్టుని అరే ఒరే వ్యభిచారం చేస్తూ బతకండ్రా అని మిమ్మల్ని సాటి పల్మాలజిస్టుని తిట్టిన నీచుడు. ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేసుకున్నాడు. కానీ ఈ విషయం నేను అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు నన్ను వ్యక్తిగతంగా అన్నాడు, మిమ్మల్ని అన్నాడు వ్యభిచారం చేసుకోమని సాటి పల్మాలజిస్టుని.
డాక్టర్లని ప్రాణాలు తెగించి ఫైట్ చేస్తా అంటే ఇప్పుడు ఇక కాస్టింగ్ గురించి మాట్లాడతాడు. ఇతను ఫ్యామిలీ మెంబర్ పేరు చెప్పి ఓ డయాలసిస్ పెట్టి దాని మీద బతుకుతున్నాడు. ఆ డయాలసిస్ నుంచి రావాలి ఆదాయం. ఇప్పుడు డయాలసిస్ మిషన్ కాస్టింగ్ గురించి మాట్లాడదాం. ఇతను 3,000 4,000 తీసుకుంటాడు ఓ డయాలసిస్కి. మరి బయట 200 చేసిన వాళ్ళు ఉన్నారు, 300 చేసిన వాళ్ళు ఉన్నారు, 400కి 500కి 600కి 700కి 1000 చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ నీచుడు 4,000 తీసుకుంటున్నాడు. మరి వేరే వాళ్ళు 10,000 5,000 20,000 30,000 తీసుకుంటున్నారు. ఒకే డయాలసిస్కి అంత ఖర్చు ఎందుకు అయింది? ఒకే పారాసెటమాల్ మీ అల్లోపతి అమ్మేది జనరిక్ షాప్లో రూపాయి అయింది. ఈ నీచుడు అమ్మితే వేలలో ఎట్ట అవుతుంది? ఆ మందుల బిల్లు వేలలో ఎలా అవుతుంది? డాక్టర్లు రాసింది డ్రగ్స్ నేమ్స్ కదా రాయాల్సింది, బ్రాండ్ నేములు కాదుగా. ఎందుకు రాస్తున్నారు? చట్ట వ్యతిరేకంగా బోర్డులు పెట్టకూడదు, మీరంతా బయట హోర్డింగ్లో మీ ఫోటోలు వేయకూడదు. ఎందుకు వేస్తున్నారు? కెలుగుదామా? అందరూ కెలుక్కుండా కూర్చుందామా? చట్టాలకి ఎవడో వ్యతిరేకం చేస్తాడని కంప్లైంట్ ఇచ్చుకుందామా? కోర్టులో లీగల్ లిటిగేషన్ ఎంచుకుందామా? రచ్చకు రెడీగా ఉన్నారా? వేల మంది, నాకు నా అభిమానులు ఎంతమంది ఉన్నారు? ఊరూరా అంతా ఉన్నారు. డయాబెటీస్ అని పెట్టకూడదు, చట్టరీత్యా నేరం. చట్టరీత్యా నేరం. ఒక జబ్బు పేరు మీద తగ్గితే మీరు చెప్పకూడదు. డయాబెటైజేషన్ పెట్టిన వాళ్ళందరూ ఎక్కడుంది పదం చట్టంలో? పెడదామా? అందరి మీద కెలుక్కుందాం, రండి పెడదాం వరుస పెట్టి కూర్చుని. మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేసే మద్దతు అందరూ ఇన్వైట్ చేస్తున్నాం. మీరంతా ఆయుర్వేదాన్ని చేస్తారా? చేయండి. ఆయుర్వేదం గొప్పది అంటే అల్లోపతి పనికిమాలదని నేను చెప్పలే, ఈ సిగ్గులోనాడే చెబుతున్నాడు. చాలా వీడియోలో చెప్పాడు కూడా బహిరంగ, మీ అందరికీ తెలుసు. ఆయుర్వేదంలో నీకు డిగ్రీ ఉందా? ఎలా చెప్తున్నావు? అది మంచిని గురించి చెప్పాను అంటున్నావు. ఒక డిగ్రీను క్వాలిఫికేషన్ నాడు నువ్వే అటు ఈసీపీ మిషన్లు పెడతావు, డయాలసిస్ మిషన్లు బతుకుతావు, పల్మాలజిస్ట్ అయ్యండి, ఆయుర్వేదం మందులు అమ్ముతావు. పెట్రా బేపర్ టీ అంట పెట్టు, సావుగా ఉంటుంది అది పెట్టు, అలా మసాజ్ సెంటర్ కూడా పెట్టు. 4 రకాల డబ్బులు వస్తాయి, 4 రకాలు వస్తాయిగా. సిగ్గులేదు? పని లేకపోయేటప్పటికి ఇట్లాంటివన్నీ. అరే మనం ఏదో పేషెంట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న పనికి వస్తాయి. సంవత్సరానికి 4,50,000 మంది పైన ఈరోజు చచ్చిపోతున్నారు పల్మరీ టీబీతో. సిగ్గులేదు? ముందు దాని మీద చూడరా పరిశోధన, పనికి మాలాడ. వేరే కాసరి ఎండ్రోక్రాలజీ టైప్ 1 నూనె దాచిద్దాడు. డయాబెటీస్ స్పెల్లింగ్ తెలియని గాడిది నువ్వు. స్పెల్లింగ్ తెలుసా? షుగర్ అట్ట అవుతుందా నీ బతుకు తెలుసా? అసలు డయాబెటీస్ టైప్ 2 అంటే టైప్ 1 అంటే నీ బతుకు తెలుసా? నువ్వు వచ్చి వాళ్ళు వెరిఫై చేస్తావా? నా పేషెంట్ నీ దగ్గర తీసుకురావాలా? ఇది ఛాలెంజా? నేను అంటే లేదో పెద్ద డాక్టర్ నా దగ్గరికి వచ్చి నీ మూలాన్ని తగ్గిన వాళ్ళని 1000 మంది తీసుకొచ్చి షేక్ పెట్టొచ్చిన కలవాలి, లేకపోతే నువ్వు డాక్టర్ కాదు నువ్వు చవట నేను అంట. మరుసటి రోజు ఛాలెంజ్ తోకముడి పారిపోయిన డాక్టర్ అంట. సరిపోద్దా? అరే చవట, నువ్వు కరోనాలో వైద్యం చేశానని చెప్పుకుంటున్నావు. వాళ్ళందరినీ తీసుకురాకపోతే, నా ముందు కూర్చోబెట్టకపోతే నీ అంత లోఫర్గా లేడని నేనంట. నా ఛాలెంజ్ తీసుకో పారిపోయావంట. నువ్వు తీసుకొస్తావా? ఎందుకు వస్తారు వాళ్ళు? నా మూలంలో జబ్బు దగ్గర ఎందుకు వస్తాడు? ఆ జబ్బు గురించి మాట్లాడితే వస్తాడు, నా కోసం వస్తాడు. ఆడేవాడు గొట్టంగాడంట, ఆడు పని లేకుండా ఖాళీ కూర్చున్నాడు. ఆడంట చూస్తాడంట, మీరు రమ్మంటే వస్తారు వాళ్ళు, కార్లు వేసుకుని ఛార్జీలు వేసుకుని. నువ్వేళ్ళరా పెట్టాను ఆఫరు. అరే నువ్వు 100 మంది వస్తావు నీ బతుక్కి. డయాబెటీస్ స్పెల్లింగ్ తెలుసా చూడటానికి? టైప్ 1కి టైప్ 2 తేడా తెలుసంటారా గాడిదా నీకు? నువ్వెవడరా? నువ్వు ఎండ్రోక్రాలజిస్ట్వా మాట్లాడటానికి? ఏం నాలెడ్జ్ చూస్తారు నువ్వు? నా పేషెంట్ నీ దగ్గర తీసుకురావాలా? ఎవడరా నువ్వు? ఆ రోజు అదే చెప్పా ఆడియో సంభాషణలో. ఎవడరా నువ్వు? ఒక గ్రూప్ వచ్చి సిద్ధాంతం వస్తే 100 మంది కాకపోతే 1000 మంది వస్తారా? వన్స్ ఫర్ ఆల్ అల్లోపతి డిబేట్ పెట్టు. ఎంసీఏలో పెట్టారుగా మేనిఫెస్టోలో పెట్టు, ఎంసీఏ తరపు నుంచి పెట్టి కూర్చోబెట్టండి. నేను కూర్చుంటా, అప్పుడు వస్తారు 100 మంది. 100 మందికి రిపోర్ట్ కరెక్ట్ అయితే మీరు వైద్యాలు చేయకూడదు. ఇక డయాబెటీస్కి రాసుకుందాం అగ్రిమెంట్లు, లేకపోతే నేను వైద్యం చేయను. మీ వ్యవస్థ నా వ్యవస్థ, ప్రజలకు ఏది కావాలో తేల్చుకుందాం. వాళ్ళని ఓడుతారు, రేపు ఇంకొక గొట్టంగాడు ఇంకో వాళ్ళు ఓడుతాడు. వీళ్ళందరినీ బస్సుల్లో వేసుకుని కారుల్లో వేసి నేను తిప్పనంటారా? గొట్టంగా ఛాలెంజ్ నేను చేసా, తీసుకో. రిపోర్ట్లు నీ చేతిలో పని. ఫోన్ చేయి ల్యాబ్ వాడికి, నెంబర్ ఇస్తాడు, తీసుకో, మాట్లాడు, వెళ్ళు, కారు వేసుకెళ్ళి కూర్చో. రామకృష్ణ గారు డైట్ నిజంగా చేశారు, ఈ రిపోర్ట్ కరెక్ట్ అని అడుగాళ్ళనే. ఎడంకాలు చెప్పు తిరగేసుకొట్టి సమాధానం చెబుతారు, నీకు అది నిజమో కాదు. నువ్వే వచ్చి చెప్పావు కదరా, మిరకల్ రిజల్ట్స్ని ఒప్పుకున్నావు కదా, ఇంకేంటారు నీ ప్రాబ్లం? కింద కామెంట్లో నిజమని ఒప్పుకున్నావు కదరా, నా డైట్ అద్భుతం, నువ్వే బోళ్ళ మంది దగ్గర చెప్పావు. ఈ రోజుకు నువ్వు నా డైట్ అంటే డైనా చేయట్లా, నా ఫలితాలను డైనా చేయట్లా, మీకు వస్తాయని కూడా చెప్పట్లా, ఓడిపోయావుగా సిగ్గు లేకుండా. నేను ఎవరిని కెలకలా, మళ్ళీ ఇది చూస్తున్న మిగతా డాక్టర్ల మిత్రులందరూ చెబుతున్నా, నేను ఇది కెలకలా, నా పని నేను చూసుకుంటున్నా. నా పని నేను చేసుకున్నట్టు ఇలాంటి గొట్టంగాళ్ళందరినీ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని కాపాడతామని వచ్చే ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేసి విభాగాలు కాళ్ళు పెట్టి స్వయంగా మిమ్మల్ని తిట్టేటానికి గాడిదలు వెనకేసుకొస్తే మీ అందరికి కూడా ఆ ఫలితం మీరు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అది అదుపులో ఉంచుకోండి. అట్లాగే ఏదో ఆర్థిక సామ్రాజ్యం, ఒక రేట్లు ఎలా ఉంటాయి. ఒక క్యాన్సర్ పేషెంట్కి 35,000 40,000 అవ్వటం అది ఎక్కువ తక్కువ. నేను వాళ్ళ ఫుడ్ ఇవ్వను, ఫుడ్డు మందులు కలిపి అంత అవుతుంది. నీకు 4 లక్షలు 3 లక్షలు అవుతుంది కదా నీకు అల్లోపతిలో, అయినా ప్రపంచం ఎవరికి తగ్గదు కదా. ఇది ఒక పక్కన ఒక గ్రాఫ్ వేస్తా, ఈ గ్రాఫ్ ఇంకొకసారి చూడండి. లాన్సెట్ పబ్లిష్ చేసిన గ్రాఫు కార్డియాక్ మరణాలతో కంపేర్ చేస్తే ప్రపంచ నెంబర్ 1 డెత్ కాదు కార్డియాక్ డెత్స్. అభివృద్ధి చెందిన దేశాల్లో చూడండి, అభివృద్ధి చెందిన దేశాలు, మిడ్ ఇన్కమ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్లో లాన్సెట్ ఇచ్చిన గ్రాఫ్ చూడండి.
కార్డియాక్ డెత్స్ కంటే ఎన్ని రెట్లు ఎక్కువ క్యాన్సర్ డెత్స్ ఉంది అంటే క్యాన్సర్ మీ వైద్యం పని చేయట్లేదుగా. మరి వీళ్ళందరి దగ్గర మీరు లక్షల మిలియన్ల కోట్ల డబ్బులు తీసుకున్నారుగా. మీరు నా దగ్గర వచ్చి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు రక్త కన్నీరు వస్తూ ఉంటుంది. రోజు 1,00,000 బిల్లు వేసేవాళ్ళు బోడు మంది ఉన్నారు. తీరా శవాలు బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వేద్దామా బయటకు తెద్దామా లెక్కలన్నీ ఆషామాషి అనుకున్నారా? ఈ బిల్లుల గురించి నువ్వేదో ఒక బిల్లు తీస్తే నేను దీని పోటీకి ఇప్పుడు లక్షల బిల్లు కాదు కోటి రూపాయల బిల్లు వేసి కూడా ఇప్పుడు బయట పెట్టగలను. సరే నాకు వాళ్ళంతా మిత్రులు నాతో గౌరవంగా ఉంటారు చాలా. నీలాంటి వెధవల కారణంగా వాళ్ళని నేను అందలుచుకోలేదు. వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. నీలాంటి గొట్టంగాడికి నీకుంటే వాళ్ళకు ఉంటాయి. నేను ఎప్పుడు ఆర్థికపరమైన దాన్ని క్వశ్చన్ చేయలేదు. ఒక లైటర్ వేలో చెప్పాను తప్ప నేను ఎప్పుడు వ్యక్తులుగా నేను ఎప్పుడు విమర్శ చేయలే. నిజానికి నాది అలోపతి కంటే 1000 రెట్లు చవక. నిజానికి నాకు ఎందుకు అవుతుందంటే వాళ్ళంటి పనికిమాలాళ్ళు వచ్చేది ఒకళ్ళిద్దరు కాబట్టి ఏడో బడ్డీ కొట్టి పెట్టి కూర్చున్న అద్దె 10 రూపాయలు ఇస్తే దీనికి సరిపోతుంది. నన్ను నమ్ముకుని 150 మంది 200 మంది వస్తారు. అంతా బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి ఎక్కువ మంది వస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళతో అటెండెన్స్ కూడా 2-3 వస్తారు. సో వెరసి 400 నుంచి 500 మంది నా దగ్గర ప్రతిరోజు నాకు వాకిన్స్ ఉంటారు. యావరేజ్గా ఓ రోజు 300 200 ఉండొచ్చు, ఓ రోజు 500 ఉండొచ్చు, యావరేజ్గా 400 మంది ఉంటారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టాలంటే నాకు ఈడికి మళ్ళీ బడ్డీ కొట్టి ప్లేస్ సరిపోదుగా. 500 మంది కూర్చొని ప్లేసు ఉండే అద్దె నాకేమో అడే ఫ్రీగా ఎవరుగా నాకు ఇచ్చే ఓనర్లు ఆయనేమో నాకు ఫ్రీగా ఇవ్వడుగా. 500 మంది తగినట్టుగానే ఉంటుంది నాకు రెంట్. కానీ అలాగే ఒక కాల్ సెంటర్ ఉంటుంది. నాకు రోజు వేలకు కాల్స్ వస్తాయి. ఈ కాల్స్ అటెండ్ చేయాలంటే ఒకళ్ళిద్దరు సరిపోరు. 12 మంది టీం ఉన్నారు. డాక్టర్లు కూడా ఉంటారు దాంట్లో. మరి 12 మంది ఊరినే చేయరుగా. మీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోం. ఫ్రీ ఆన్సర్లు చేయడానికి వాళ్ళకైతే నేను ఇవ్వాలిగా. జీతాలు ఇవ్వాలి, వ్యవస్థ పెట్టాలి, వాళ్ళ కోసం సెపరేట్ బిల్డింగ్ తీసుకోవాలి, ఆ సిస్టమ్స్ ఫోన్ బిల్లులు అన్నీ కట్టాలిగా. అలాగే నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను నా మేనత్తలాగానో, నా బాబాయ్ లాగానో, మావయ్య లాగానో, నా తమ్ముళ్ళలాగానో, నా కొడుకులాగానో, నా స్నేహితుల్లాగానో అనుకుని నా వాళ్ళకి నేను మర్యాదలు చేసుకున్నట్టుగా దూరం నుంచి వచ్చిన వాళ్ళ కోసం బయటకు వెళ్తే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుందని తిన్నను కోడిగుడ్లు, తాగిన నిమ్మకాయ మజ్జిగ, తాగిన మామూలు టీలు, గ్రీన్ టీలు ఇస్తాను. పొద్దునుంచి సాయంత్రం అందుబాటులో ఉంటాయి. ఇవేమీ నాకు నేను ఇస్తాను కదన్నా. కోడిగుడ్లాడు, టీలాడు, పాలాడు, పెరుగులాడు, బజ్జీలాడు నాకేం చౌక ఒకటి కదరా. మార్కెట్ రేట్ల ప్రకారం నేను కొనుక్కునేవాల్సిందే కదా. లక్షల ఖర్చు అవుతుంది కదా. మరి మెయింటైన్ చేయడానికి 10 మంది కావాలి కదా. ఉడకబెట్టడానికి, సప్లై చేయడానికి, కప్పులు ఎత్తడానికి, అంటే ఊరిని ఆటలో పెట్టి కుదరదు కదా. గ్లాసులు కొనాలి, వేల కొద్దీ లక్షల్లో ఉంటుంది కదా ఖర్చు అంతా. ఇది ఎవడో కంపల్సరీ కాదు కదా. మీరు ఎప్పుడు మంచులు కూడా అమ్ముకుంటారు కదా వచ్చినాడికి. నేను అలా చేయలేను కదా. అయిపోయింది. ఆ తర్వాత మీలో ఎవరైనా వీఆర్కే కలవాలని వస్తారు. వీఆర్కేని కలవాలని వచ్చినప్పుడు నన్ను కలవటం ఫ్రీ. ఫస్ట్ మీరు రిసెప్షన్లో ఫైల్ తీసుకుంటారు. ఆ ఫైల్ ఏమో నాకు ప్రింటింగ్ ప్రెస్ ఫ్రీగా ఇవ్వాల, చాలా డబ్బులు తీసుకొచ్చాడు దాంట్లో పేపర్లో. అక్కడ టీం పనిచేసేవాళ్ళు కూడా ఫ్రీగా ఎవరో చేయరు, వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. నేను ఆ తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. మీరు అరగంట వరకు యావరేజ్లో టైం కేటాయించి మీ వివరాలను రాసుకున్న తర్వాత నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత పూర్తిగా నేను చెప్పిన తర్వాత నా దగ్గర నన్ను కలవటానికి ఫీజు లేదు, రూపాయి ఖర్చు లేదు. నా పద్ధతి నచ్చకపోతే నా ఫైల్ అవతల పరిసి వెళ్ళిపోండి. ఎవడరా వీఆర్కేకి ఫీజు ఇచ్చింది? వీఆర్కే డే 1 కృష్ణానందుడిని 10 ఏళ్ల క్రితం చెప్పిన రోజు నుంచి ఈ రోజు ఈ వీడియో చూసే వరకు వీఆర్కేకి రూపాయి ఫీజు ఇచ్చారని కన్సల్టేషన్ చెప్పిన మగాడి పేరు చూపించరా అంటే కన్సల్టేషన్ ఫీజు కాకుండా తర్వాత సప్లిమెంట్లు ఇస్తున్నారు. నా మోడల్ అదిరా. ఒకటి క్యాన్సర్ తగ్గుదామనో, లేకపోతే షుగర్ తగ్గుతానో, టైప్ 1 తగ్గుతానో వస్తాడు. అండ్ ఆహారం నేను పెట్టను, బరువు పెరగాలంటాను. ఆ సప్లిమెంటేషన్ మోడల్ తగ్గే విధానం అది. మీకు తగ్గి సావదు కదా, నాకు తగ్గే మోడల్ ఇది కదా. అంటే ఇలా తగ్గకూడదు. నువ్వెవడరా చెప్పడానికి? నువ్వెవడరా గొట్టం? నేను ఎలా తగ్గించాలో, ప్రోగ్రాం ఎలా రాయాలో నువ్వెవడరా గొట్టం చెప్పడానికి? ఇది నా విధానం. ప్రపంచంలో ఎక్కడ తగ్గదు. నీకు అంత తక్కువ వద్దురా. ఒక టైప్ 1 వచ్చినానంటే నెలకు 10,000 అయితే ఆ పిల్లడు చచ్చిపోయే వరకు నెలకి 25,000 30,000 అవుతాయి కదరా మీ దగ్గరికి వెళ్తే. అంటే అది దోపిడీ కాదు. సో నా దగ్గరికి వచ్చాడు, చూశాడు, ఫైల్ తీసుకుని కలిశాడు, ఇతర పారేసి వెళ్ళిపోతాడు. సప్లిమెంటేషన్ అది నా మోడల్. తీసుకుంటే తీసుకోలేదంటే లేదు. ఎవడని బలవంతం చేసింది? నేను నెలకే ఇస్తా, నెల తర్వాత నీ ఫలితం రాలేదా నన్ను వదిలేసి నమస్కారం బట్టి వేరే చూసుకో. కాస్టింగ్ అంటావా? నా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో నాకు ఎంత కలుస్తుంది? నా దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు? 82 మంది పనిచేస్తున్నారు. 82 మంది హైలీ క్వాలిఫైడ్. అన్ని చోట్ల హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు వీఆర్కే ఛానల్. నేను ఒక యూట్యూబ్లోనూ ఎంత పాపులరో మీకు తెలుసు. సోషల్ మీడియాలో నాకుండే కాంట్రవర్షియల్ పాపులారిటీకి నేనే సొంత ఛానల్ పెట్టి డే 1 నుంచి నేను సొమ్ము చేసుకుంటే 100 కోట్లు సంపాదించామంటారా? అడ్డగాడిదా. ఎవడో సంపాదించేంత కాంట్రవర్షియల్ పాపులారిటీ నాకు ఉందరా. నా పేరు మీద కోట్లు సంపాదించుకున్నారు ఛానళ్ళన్నీ. ఎవడరా నాకు రూపాయి ఇచ్చింది? నేను సంపాదించాలంటే నా పాపులారిటీ నేను ఎన్కరేజ్ చేసుకోలేనా? ఈ రాష్ట్రంలో గానగల వ్యవస్థ ప్రవేశపెట్టింది నేను. ఇవాళ 1000 కోట్ల వ్యాపారం గానగల మీద జరుగుతుందంటే ప్రతి నెల వీఆర్కే వచ్చిన తర్వాత సృష్టించిన మోడల్ రా ఇదంతా. చచ్చిపోయిన వ్యవస్థను తిరిగి తీసుకొచ్చారా? నాకు ఒక్క గానగ లేదురా. నేను పెడితే గానగలు నా దగ్గర కొనరా? ఎందుకు వదిలేశాను?
అలాగే డాక్టర్లు బతికే సగం ల్యాబ్ల మీద బతుకుతారు. పేషెంట్లు మీకు అందరికీ చెప్తున్నాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒక 10,000 రూపాయలు అయితే 6,000 రూపాయలు డాక్టర్ కమిషన్ వెళ్తుంది. 3,000 రూపాయలు ఇస్తే 1,500 నుంచి 1,800 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు డాక్టర్ కమిషన్ వెళ్ళే వ్యవస్థ ఉండే రోజుల్లో ఇప్పుడు నా దగ్గర నేను టెస్ట్ మోన్లు చూశారు. ఎక్కడో క్లాబ్ది ఉందా? మీ అందరినీ బహిరంగ సవాల్ ఇస్తున్నారా? నా డైట్ చేసి నేను లక్షల మందిలో ఎవడన్నా ఇదిగో ఈ ల్యాబ్లో చేయించుకోండి, ఈ ల్యాబ్లో చేయించుకోండి అంటాం, నా కమిషన్లు తీసుకున్నాను అంటాం. ఒక్కటి రుజువు చేయండి, నేను వెళ్ళిపోతాను. ఒక్క రేడియో ఇస్తే చెప్పించండి, నేను వెళ్తా డబ్బులు మాట్లాడుకున్నాను నాకు ఇవ్వండి అని. మరి లక్షల్లో రోజుకు 3-4 లక్షలు వస్తాయి. కానీ నువ్వు చెప్పిన ప్రకారం 200 మంది నా దగ్గరికి వస్తే యావరేజ్ 3,000 బిల్లు కడితే ఒక్కొక్కడు 3,000 బిల్లు కట్టాడు అనుకుంటే 3,000 మీద 50% మిగిలింది ఒక్కడు 1,500 అనుకుంటే 200 మీద రోజుకు 3 లక్షలు వస్తే నెల ₹1 కోటి ఓన్లీ ల్యాబ్ మీద వస్తాయి కదరా. మరి నేను దోచుకునేవాడిని అయితే ల్యాబ్ డబ్బులు నేనెందుకు వద్దురా వాజమ్మ. ఒకవేళ ల్యాబ్ పెట్టాల్సి వస్తే ఏం చెప్తాను తెలుసా, నేను పెట్టచ్చు. అరే నాకు బయట మీద నేను డాక్టర్ కమిషన్ తీసుకోను కాబట్టి నువ్వు బయట చేసే దాని మీద ఆ కమిషన్ రేటు తగ్గించేయి. అలాగే నాకు అరగంటలో సర్వీసు బయట మీద ఉండాలి, ఇది చేసుకో, నాకు ఇవ్వసరని చెప్తా రేపు ఒకవేళ పెట్టాల్సి వస్తాయి. అలాగే నువ్వు బయట కొన్న డి విటమిన్ ఉంటుంది. ఈ ప్రపంచంలో నా ఫార్ములా ఎవడో తయారు చేయడు. నా ఫార్ములా నా ఓన్, నేను ఇచ్చి తయారు చేసుకున్నాను. ఆర్గానిక్కి కూరగాయల్లోనే 10 రెట్లు తేడా ఉంటుంది. నువ్వు ఇచ్చే డొక్కు కెమికల్ ఇచ్చే మందుకి నేను న్యాచురల్గా ఇచ్చే ఆర్గానిక్ గ్యాదరింగ్ చేసేవాడు 2 ఒకటే ఎలా అవుతాయి? ఒక కాస్ట్కి ఎలా అవుతాయి? మార్కెట్లో ఒక ప్రోడక్ట్కి ఉండేదానికి ఒక కాఫీనే 10 రూపాయల నుంచి 400 దాకా ఉంటుందిరా. 400 ఆడికి 400 కాస్ట్ ఉంటుంది, 10 ఆడికి 10 కాస్ట్ ఉంటుంది. నాది ఎలా అవుతుంది? నీ దగ్గర ఉండే ముష్టి సింగిల్ డిజిట్ బ్యాచ్ గాడి నువ్వు ఇన్ని వేల మందిని నడిపే ఒక పెద్ద వ్యవస్థ, 100 కుటుంబాలు పోషించే పెద్ద వ్యవస్థ ఎక్కడి నుంచి తెస్తారు? జేబులో డబ్బులు తెస్తారు, ఆస్తి తెస్తారు. పని చేయరా, నీ తాత పేరును ట్రస్ట్ పెట్టి స్పాన్సర్ చేయి, అన్నీ అలాగే ఫ్రీగా చేద్దాం అందరికీ. పెట్టి ట్రాన్స్ఫర్ చేయి. ఎవరు చేయగలరు? వాళ్ళ దాళ్ళే చేస్తారు. నేను జేబులో ఎదురు పెట్టలేను, ఎవరో పెట్టలేరు. గవర్నమెంటే ఉచిత ఛార్జీలు వసూలు చేసుకుంటుంది. ఎక్కడ చేయగలరు? వ్యక్తులు చేయగలరా? ఎవరైనా ఊరిని ఎందుకు తీసుకెళ్ళాలి? సపోజ్ నేను ఇప్పుడు 10,000 కోట్లు సంపాదిస్తా, లేదా 1,000 కోట్లు అప్పు ఉంది. నా 1,000 కోట్లు ఉంటే అప్పు నువ్వు కడతావరా? ఈ జనాల్లో ఎవరైనా కడతారా? నా 10,000 కోట్లు ఉంటే మీకేమైనా అభ్యంతరమా? నీ జబ్బు తగ్గదా? రేపు నేను చేస్తే లీగల్గా చట్టానికి గవర్నమెంట్ ట్యాక్సులు కట్టి పద్ధతి చేసే హక్కు నాకు లేదా? నీకేముందా? నా మనీ మ్యాటరా? ఒకవేళ 1,000 కోట్లు ఉంటాం లేదా 1,000 కోట్లు అప్పు ఉంటాం అనేది మ్యాటరా అసలు ప్రజలకి? నా సైన్స్ మ్యాటరా? సైన్స్ చేత చెప్పడం చవట, సైన్స్ సమాధానం చెప్పడం చవట అన్నప్పుడే ఇలా అంటావు. పైగా నాకు చెప్తున్నా కదా, అల్లోపతితో పోలిస్తే డివైడెడ్ బై 100. ఈ గొట్టంగాడంటే అయిపోద్ది కాస్ట్. ఏనుగొచ్చి చేమని చూసి ఒబేసిటీ ఎక్కిరిచ్చిందంట. ఈ గాడిద ఇలా ఓనర్ పెట్టడం అలాగే ఉంది. సరే, ఈడేదో దోపిడీ సామ్రాజ్యం అన్నాడు. ఇట్లాంటి గొట్టంగాళ్ళు అందరు కలిపి ఒకేసారి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 10 ఏళ్లలో నేను మొట్టమొదటిసారి కృష్ణానది ఒడ్డినప్పటి నుంచి ఈ రోజు వరకు నా ఆధార్ కార్డు, నా ఫ్యామిలీలో నా భార్య, నా 2 పిల్లల ఆధార్ కార్డులు, నా టోటల్ బ్యాంక్ అకౌంట్లు, నా హిస్టరీ మొత్తం పెడతా. మీరు ఏ కార్డు అడిగితే ఆ కార్డు ఇస్తా. నేను ఈ 10 ఏళ్లలో నేను కానీ నా ఫ్యామిలీ మెంబర్ల పేరును కానీ మా నలుగురిలో ఎవరి పేరునైనా ₹1 పెట్టి ఓ బంగారం కొన్నా, 1 సెంటీమీటర్ స్థలం కొన్నా, 1 షేర్ కొన్నా, ₹1 ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన, ఇంకోటి చేసిన, మీ ఎదురుగుండా పెడతా. ఓపెన్ ప్రెస్ క్లబ్లో హేతువాదులు, మీరు చెప్పాను కదా, మీరు నా ఛాలెంజ్కి వచ్చినప్పుడు లేదా దీని మీద వచ్చినా సరే పర్లా, ఒక హేతువాదులు కమిటీ ఆధారాలు పెట్టండి, నా అన్నీ పెడతా. అరే ₹1 రా డిపాజిట్ రా. రోజుకు 200 మందిని చూసే నేను ఇంత చేసి ₹1 నా ఫ్యామిలీలో సంపాదించి ₹1 డిపాజిట్గా నువ్వు చూపిస్తే, ఫిక్స్డ్ డిపాజిట్ ఏదన్నా, నేను జీవితంలో ప్రజలతో కనిపించుకుని వెళ్ళిపోయి నువ్వు ఏది ఉంటుంది నీకు రాసి వెళ్ళిపోతారా? అరే నువ్వు నిజంగా తినేది అన్నమే అయితే అశుద్ధం కాకుండా ఉంటే నువ్వే ఆరోపించావు కదరా, నువ్వు ఈ ఛాలెంజ్ తీసుకోరా. అరే నీ సిగ్గుంటే తీసుకోరా, నేను రెడీగా ఉన్నాను రా, చూపించరా. అప్పుడు చూపించరా స్విమ్మింగ్ పూల్లు, అలాగే 1000 ఎకరాలు, అమ్మాయిలు, డ్రగ్గులు, కీచకులు. ఎరా నీకు ఏది వస్తే అది బురద. ఇటు ఆడిట్ చేసినట్టు చెప్పేస్తావేంట్రా లెక్కలన్నీ? ఏం తెలుసురా నీకు? ఇటు కూర్చొని చెప్పేస్తావేంట్రా? సైన్స్ అంటే ఏంట్రా? నోటితో చెప్పేది కదరా. నువ్వు చదువుకున్నా గేదల మలచేవాడురా. డాక్టర్ వృత్తి అంటే ఏంట్రా? సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముందిరా ఎవిడెన్స్ నీ దగ్గర? గాడిద నోటుకొచ్చింది వాగటం తప్ప. 1000 ఎకరాలు, సామ్రాజ్యాలు, అమ్మాయిలు, డ్రగ్గులు, నీ ముక్కు నేలకించి రోజు చట్టపరంగా నీకు వస్తుంది అది. కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి ప్రజలకు సమాధానం చెప్తున్నా. ప్రజలు అర్థం చేసుకున్నారు కదా, ఈ గాడిదలు సైన్స్ సమాధానం చెప్పలేని చవటలు, ఈ దద్దమ్మలో ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నారో. ఇక నేను గొట్టంగాడికి రెస్పాండ్ అవ్వను. ఈ మురిగే కుక్కలన్నిటికి కూడా ఒకే ఒక సమాధానం ఇది తీసుకుని ప్యానల్గా రండి. ఒక కమిటీ, బ్రహ్మారెడ్డి గారు, సమరం గారు లాంటి వాళ్ళు, గోపాల శివనారాయణ గారు, డిఆర్కే గారు, సురేంద్ర గారు లాంటి వాళ్ళు, జనవిజ్ఞాన రమేష్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళు డిసైడ్ చేసి ఇదిగో ఛాలెంజ్ అంటే ఎలా ఉంటుంది, వీఆర్కి ఇది ప్రూవ్ చేయాలి, లేకపోతే ప్రూవ్ చేయాలి అని ఒక కాంక్రీట్ ప్రపోజల్ రండి. మీరు ఏ ప్రపోజల్ చెబితే డిస్కషన్ కూడా సిద్ధం లేకుండా అది నేను సిద్ధపడిపోతా. నా సైడ్ నుంచి ఇచ్చేసా, నా సైడ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్.
నేను చెప్పిన పేరు గల ముందుకు వచ్చి మీరు కనుక ఒక ప్రపోజల్ పంపించి ఇది నువ్వు చేస్తే నీది కరెక్టు, మా తప్పు నీది కరెక్ట్ అని చూసి చేస్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే త్వరలో సైంటిఫిక్ పేపర్లు వేయడానికి కూడా ప్రాసెస్ బిగిన్ అయిపోయింది. విజయవాడే వస్తున్నా, చాలా పెద్ద స్థాయి రీసెర్చ్ సెంటర్ బిగిన్ అవుతుంది. నేను విజయవాడలోనే పెద్ద వ్యవస్థ మొదలు పెట్టబోతున్నాను. తొందరలోనే ఆ శుభవార్త కూడా మీకు చెప్తాను. పేపర్లు పబ్లిష్ చేసి టెక్స్ట్ బుక్లకు ఎక్కించి ఇట్లాంటి గొట్టంగాళ్ళ చేత టెక్స్ట్ బుక్ చదివి పిఆర్కే డైట్ ప్రోటోకాల్ పెట్టించే రోజు తెచ్చి తీరతా. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.